ఫస్ట్ మన ఛానల్లోకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ స్టూడియోకి వెళ్తాము. యూట్యూబ్ స్టూడియోలో మనం అసలు ఏ వీడియో పెట్టలేదు. జస్ట్ మనం ఇప్పటి వరకు ఏం చేసాము, ఛానల్లోకి వెళ్ళి కస్టమైజేషన్ లో కొన్ని చేంజెస్ చేసాము, అలాగే సెట్టింగ్స్ లో కొన్ని చేంజెస్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, సెట్టింగ్స్ లో ఏమైతే మనం కీబోర్డ్స్ ఇక్కడ మనం కొన్ని రాసుకున్నాం కదా ఛానల్లో, కొన్ని ఈ కీవర్డ్స్ కాదు, అప్లోడ్ డిఫాల్ట్స్ లో కొన్ని మనం రాసాం, డిస్క్రిప్షన్ లో కొన్ని, అలాగే కింద కీవర్డ్స్ లో కొన్ని రాసాం కదా. ఈ అప్లోడ్స్ డిఫాల్ట్ గా ఏమైతే కీవర్డ్స్ రాసామో ఆ కీవర్డ్స్ ఓన్లీ మీరు సిస్టమ్ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే ఇవి ఆటోమేటిక్ గా అందులో వస్తాయి. అదర్వైజ్ మనం మొబైల్ నుంచి వచ్చినప్పుడు ఇవేం ఆప్షన్స్ రావు, డిస్క్రిప్షన్ ఎంటీగానే ఉంటుంది. అప్పుడు మనం ఓన్ గా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలి, ఓన్ గా ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే డన్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియో, నా డెస్క్టాప్ మోడ్ ఇలా ఉంది ఫస్ట్ లో. సో ఇక్కడ నేను క్రియేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ అప్లోడ్ సింబల్ అని ఉంది కదా, క్రియేట్ అంటే ఇక్కడ క్రియేట్, అప్లోడ్, గో లైవ్, క్రియేట్ పోస్ట్ ఇవన్నీ కనిపిస్తాయి. లేదు అనుకుంటే ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. అక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తాము, ఇక్కడ మన సిస్టమ్ లో ఏదైనా వీడియో ఉంటే ఇక్కడ నుంచే అప్లోడ్ చేసేసుకుంటాం. సెలెక్ట్ ఫైల్స్. సో అసలు ఇక్కడ నాకు వీడియోస్ డౌన్లోడ్ లో మేబీ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఒక వీడియో ఉంది, ఆ వీడియో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో నాకు అప్లోడ్ అవుతుంది అనమాట. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైటిల్ అక్కడ నేను ఒక జస్ట్ నెంబర్ 1 అని ఇచ్చాను కదా, సో అక్కడ ఇక్కడ 1 అని వస్తుంది అనమాట. ఇక్కడ మన ఛానల్ కి సంబంధించిన టైటిల్ ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుద్ధ కోర్స్ అప్లోడ్ చేశాను కదా, సో టాప్ గౌతమ్ బుద్ధ కోర్స్. అలా మీ వీడియోకి ఏది రిలవెంట్ ఉందో అక్కడ ఇక్కడ 100 క్యారెక్టర్స్ వరకు మనం చేసుకోవచ్చు అనమాట. టాప్ గౌతమ్ బుద్ధ కోట్స్, లేదా దీని రిలవెంట్ మీ ఇష్టం వచ్చిన మంచి క్యాచీగా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎలా చూస్తే మీరు టైప్ చేస్తారనేది ఒకసారి ఆలోచించుకోండి. మీ వీడియో చూసుకోండి, అందులో మెయిన్ కీ పాయింట్ సబ్స్క్రైబర్స్ కి ఎలా నచ్చుతుంది, ఆ కీవర్డ్ తీసుకొచ్చి ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేయాలన్నమాట. ఇది కావాలంటే ఇంగ్లీషు, తెలుగు కావాలంటే చెప్పాను కదా నిన్న, గూగుల్ ట్రాన్స్లేషన్ లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ చేసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా, సెట్టింగ్స్ లో మనం కొన్ని సెట్టింగ్స్ సెట్ చేసుకున్నాం డిస్క్రిప్షన్ లోని. ఆల్రెడీ నేను ఇక్కడ సెట్టింగ్స్ లో సెట్ చేసి చూపించాను కదా మీకు, అవన్నీ ఇక్కడ వచ్చినాయి. అంటే ఈ ఛానల్ కి రిలవెంట్ కాదు, మీ ఛానల్ కి రిలవెంట్ టాపిక్స్ ఇక్కడ వస్తుంది అనమాట. నేను అక్కడ ఏం మీకు యాడ్ ఆన్ చేసి చూపించానో అవన్నీ నాకు డిస్క్రిప్షన్ లో వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, అవి కామన్ గా ఉంటాయి కాబట్టి అవి అలా ఉంచేసి, ఒకవేళ నాకు ఇవేమి వద్దు అనుకుంటే ఇక్కడే డిలీట్ చేసేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు నేను దీనికి దేనికి సంబంధించి పెడుతున్నాను, దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ రాస్తాను అనమాట. బుద్ధ అంటే క్యాప్స్ లెటర్ కాదు, క్యాప్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు కొట్టగానే మీకు కొన్ని సజెస్ట్ ఇస్తాయి. ఇక్కడ బుద్ధ చూడండి 1.2 మిలియన్ ఉంది, దాన్ని క్లిక్ చేసేసుకోవచ్చు వెంటనే. అక్కడ ఎక్కువ మిలియన్స్ లో ఏమున్నాయి అవి కూడా చూసుకొని చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మళ్ళీ మనం జస్ట్ బుద్ధ అనగానే ఇక్కడ బుద్ధ కోర్స్ 180K వీడియోస్ ఉన్నాయంట. సో ఇది ఇలా ఇలా మీకు రిలవెంట్ ఏమైతే అవి ఓన్లీ జస్ట్ కోట్స్ అని కూడా పెడతాను నేను, ఎందుకంటే అది కొటేషన్ సంబంధించి. కోట్ 1.5 మిలియన్ వీడియోస్ ఉన్నాయట, సో అదొకటి పెట్టొచ్చు. అలా కోట్ ఆఫ్ ది డే అని ఉంది కదా అక్కడ, కోట్ అని కొట్టగానే మనకి ఇక్కడ రిలవెంట్ కొన్ని యూట్యూబ్ లో కనిపిస్తున్నాయి. కోట్ అబౌట్ లైఫ్, ఈ కొటేషన్ అబౌట్ లైఫ్ గురించి అనుకో, నేను ఇది చూస్ చేసుకుంటాను. లేదా కోట్ ఆఫ్ ది డే. ఇలా ఇలా మనం కొన్ని కీవర్డ్స్ సెట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇలా ఒకటి 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 సెట్ చేసుకోవడం కష్టం ఉంది అనుకుంటే, చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ అని చెప్పేసి కొడితే అది కొన్ని ఇస్తుంది. దాంట్లో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. అలానే కీవర్డ్స్ పెడతారు, హ్యాష్ ట్యాగ్స్ పెడతారు. అలాగే ఇక్కడ మీరు మీకు ఇంకా ఏమన్నా ఉంటే, రైట్ అబౌట్ బుద్ధ సంథింగ్, ఐ వుడ్ లైక్ టు చూస్ దిస్ వీడియో అబౌట్ బుద్ధ. ఈ బుద్ధ వీడియోలో ఏమున్నాయి అంటే సంథింగ్ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా రెలవెంట్ గా ఏమైనా రాయగలను అనుకుంటే అక్కడ రాసి పెట్టుకోండి. అలా కాకుండా మ్యామ్ కుకింగ్ ఛానల్ చేస్తున్నారు అనుకోండి, దిస్ ఈజ్ ఆ కర్రీ దేని గురించి, ఆ రెసిపీ అబౌట్, అందులో ఏమేమి యూజ్ చేశారు,
ఆ, అంటే రెసిపీ, దాన్ని ఏమంటారు, ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేశారు? ఆ, జీరానా, లేకపోతే చిల్లీ పౌడరా, సాల్ట్ ఎంత, అలా సంథింగ్ మనం కొన్ని రిలవెంట్ గా రాసామనుకోండి, ఆ కీవర్డ్స్ పనిచేసి ఆ వీడియో బాగా పుషప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీ రెసిపీ నేమ్ రాస్తారు, ఆ రెసిపీలో మీరు ఏమేమి యూజ్ చేశారు, 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ఇలా మీరు ఏది యూజ్ చేస్తారో అవన్నీ రాసుకుంటూ వెళ్తారనమాట. అలాగే మోటివేషనల్ అయితే ఆ మోటివేషనల్ మీరు ఏది ఎక్స్ప్లెయిన్ చేశారు, లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో దేని గురించి అంటే ఈ లైఫ్ లో ఈ మ్యాటర్ గురించి అని చెప్పేసి ఇక్కడ రిలవెంట్ గా మనం సంథింగ్ ఎల్ల మ్యాటర్ రాస్తూ టైప్ చేస్తాం అనమాట. ఫైనాన్షియల్ అయితే ఫైనాన్షియల్ గురించి, టైలరింగ్ అయితే టైలరింగ్ గురించి, అలా మొత్తం. బ్లాగ్స్ రాస్తే మీరు ఆ బ్లాగ్ దేని గురించి చేస్తున్నారు, అలా సంథింగ్ కొంచెం మ్యాటర్ రాస్తే బాగుంటుంది అనమాట. అలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ నిన్ను అడిగారు కదా తమ్నైల్ అని, తమ్నైల్ ఇక్కడ చూపిస్తుంది అప్లోడ్ ఫైల్. ఇక్కడ మనం కావాలంటే మన సిస్టమ్ లో తమ్నైల్ ప్రిపేర్ చేసుకునేది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. ఇది ఆటో జనరేటెడ్, అంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఇచ్చిన తమ్నైల్స్ అన్నమాట. ఇందులో మనకి 3 ఉంటాయి. ఇది సేమ్ వీడియో కాబట్టి 3 ఒకటే వస్తుంది. అదే మీరు కుకింగ్ వీడియో మ్యామ్. అనుకోండి. డౌట్స్ లాస్ట్ తీసుకుంటాం మ్యామ్. ఇక్కడ కుకింగ్ వీడియో అనుకోండి, ఇక్కడ ఒక పిక్ వస్తుంది, ఇక్కడ ఒక పిక్ వస్తుంది, ఇక్కడ ఒక పిక్ వస్తుంది. టైలరింగ్ వీడియో అనుకోండి, ఇక్కడేమో మిషన్ వస్తుంది, ఇక్కడేమో బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తుంది, ఇక్కడేమో వేరే ఫైనల్, ఓన్లీ ఫైనల్ బ్లౌజ్, అలా ఏదైనా రావచ్చు. అప్పుడు అందులో సెలెక్ట్ రిలవెంట్ మీకు నచ్చింది అనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇవేమీ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్ కి వెళ్ళి మన దగ్గర ఏదైతే మంచిగా పిక్ thumbnail ప్రిపేర్ చేసుకున్నామో ఇక్కడ అప్లోడ్ అంటే మన డెస్క్టాప్ మీద ఏదైతే ఉందో అది తీసుకుని, నేను ఇవ్వలేదు కాబట్టి రావట్లేదు, కాపీ పేస్ట్ చేసుకుంటాం. అలాగే నిన్న మీకు ప్లేలిస్ట్ ఇవన్నీ మనం తర్వాత కూడా చేసుకోవచ్చు, మీకు చెప్తాను. ఇక్కడ చెక్స్ కంప్లీటెడ్, నో ఇష్యూస్ ఫౌండ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వేరే వాళ్ళది తీసేసుకుని మొత్తం అందరిది చేశారనుకోండి, ఇక్కడే మీకు ఇష్యూ చూపించేస్తుంది యూట్యూబ్ అనేది. ఇక్కడ నేను ఓన్ గా చేసుకున్న వీడియో కాబట్టి చెక్స్ కంప్లీటెడ్, నో ఇష్యూస్ ఫౌండ్ అని వచ్చింది. సో నేను ఇక్కడ నెక్స్ట్ కి వెళ్తున్నా. నెక్స్ట్ లో వీడియో ఎలిమెంట్స్, ఇక్కడ నేను చిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా, అందుకు ఎండ్ స్క్రీన్ ఆప్షన్ చూపించట్లేదు. యాడ్ కార్డ్స్, కార్డ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరంతా నెక్స్ట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, కాపీరైట్ దగ్గర నో ఇష్యూస్ ఫౌండ్, ఎందుకంటే నేను ఓన్ గా చేసుకున్నది కాబట్టి. అలా కాకుండా మీరు వేరే వేరేగా యూజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ హెచ్చరిస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మీకు దొరకకపోతే వీడియో రిలీజ్ అయిన తర్వాత కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో విజిబిలిటీ ఫైనల్ గా వచ్చి నెక్స్ట్ విజిబిలిటీ. విజిబిలిటీ మనం ఎప్పుడు ఆల్రెడీ అక్కడ సెట్టింగ్స్ లో ప్రైవేట్ లో పెట్టుకున్నాం కదా, ఇక్కడ ప్రైవేట్ లో ఉందన్నమాట. సో ఇదంతా ఓకే అయిపోయింది, సేవ్ చేసేసా నేను వీడియో. ఓకే, వీడియో మొత్తం సేవ్ అయిపోయింది. ఈ వీడియో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డాష్ బోర్డ్ కింద కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కంటెంట్ లోకి వెళ్తాం. ఇప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఈ వీడియో ఇక్కడ ప్రైవేట్ లో ఉంది, నేను ఏం రాశానో అది ఉంది. ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని నన్ను వచ్చినాయి, ఏ డేట్ మీద చేశాను, ఇంకా వ్యూస్ అవి ఎందుకు రాలేదంటే మనం ఈ వీడియోని ప్రైవేట్ లో ఉంచాను, నేను ఇంకా పబ్లిష్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఒక పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ నుంచి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేయొచ్చు, అదర్వైజ్ ఇలా వీడియో మీద క్లిక్ చేసినా గానీ మీకు వెంటనే ఇలా ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ప్రెసెంట్ డీటెయిల్స్ అన్నమాట. ఫస్ట్ ఏం రాసాను నేను, గౌతమ్ బుద్ధ కోర్స్. ఇంకా ఇక్కడ ఏమైనా కావాలంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అలా ఇలా దానికి రిలవెంట్ గా ఏదైనా కావాలంటే మనం 100 క్యారెక్టర్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు ఏమైనా రాంగ్ అనిపిస్తున్నాయి అనుకోండి, లింక్స్ అవిని కావాలంటే అక్కడ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి బుద్ధ కోర్స్ అని ఇచ్చాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఇక్కడ 5000 క్యారెక్టర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. 5000 క్యారెక్టర్స్ అంటే 5000 లెటర్స్. అక్కడ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన టాపిక్ రాసుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్స్ పెట్టొచ్చు, అలా మొత్తం అన్ని. నెక్స్ట్ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఆటో జనరేటెడ్, అంటే యూట్యూబ్ ఇచ్చిన 3 thumbnails లో ఏదైనా వాడుకోవచ్చు. లేదు అప్లోడ్ ఫైల్ కి వెళ్ళి మనం ఏదైతే చేసుకున్నామో అది. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫై చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ అవ్వట్లేదు, మీ ఛానల్ వెరిఫై చేశారు కాబట్టి అది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్, మీకు నిన్న ప్లేలిస్ట్ చెప్పలేదు కదా, ఆ ప్లేలిస్ట్ ఏంటంటే ఇక్కడ ప్లేలిస్ట్ దగ్గర జస్ట్ క్లిక్ ఆన్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన కొత్త ఛానల్ ఏది ప్లేలిస్ట్ చేసుకోలేము. ఇక్కడ క్రియేట్ ప్లేలిస్ట్, క్రియేట్ ప్లేలిస్ట్ దగ్గర నెక్స్ట్ మన దగ్గర ఏం వెళ్తాము, న్యూ ప్లేలిస్ట్. న్యూ ప్లేలిస్ట్ కు వెళ్ళి మనం ప్లేలిస్ట్ కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. మన వీడియోస్ లో కొన్ని ఏమో ఎడ్యుకేషన్ అన్నా కానీ
కొన్ని సైన్స్ కి సంబంధించి చెప్తాం, కొన్ని సోషల్ కి సంబంధించి చెప్తాం. అలాగే టైలరింగ్ లో అయితే కొన్ని జస్ట్ టిప్స్ ఏ చెప్తారు, అవి టిప్స్ ప్రారంగా. కొన్ని అయితే బ్లౌజ్ గురించి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒక వీడియో, ఒక ప్లేలిస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని పెడతాం, అంటే అందులో అన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తాయి. రెండో వీడియోలో ఓన్లీ సమ్ సూయింగ్ టిప్స్ అని పెడతారు, ఆ సూయింగ్ టిప్స్ అన్ని ఆ ప్లేలిస్ట్ లో పెడతారు. అలాగే ఫైనాన్షియల్ అనుకోండి, మనీ గురించి ఒక ప్లేలిస్ట్ తయారు చేసుకుంటారు, దాంట్లోనే డిఫరెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఏమైనా చెప్తారు అనుకోండి, వీడియోస్ ఒక 10 ఉన్నాయి అనుకోండి, దానికి ఒక ప్లేలిస్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను బుద్ధా కోర్స్ కదా, ఒక ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తున్నాను, బుద్ధా కోర్స్ అని. అంటే నేను ఈ ప్లేలిస్ట్ లో అన్ని బుద్ధాకి రిలేటెడ్ మాత్రమే యాడ్ ఆన్ చేస్తాను. అదే ఇప్పుడు నేను వేరే ఆమ్, రాబిన్ శర్మ కోర్స్ యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు నేను ప్లేలిస్ట్ ఏం చేస్తాను, మళ్ళీ వేరేది రాబిన్ శర్మ అని చేస్తాను. అబ్దుల్ కలాంది చేశాను అనుకోండి, అబ్దుల్ కలాం ప్లేలిస్ట్ తయారు చేస్తాను. అప్పుడు ఎప్పుడు నేను అబ్దుల్ కలాం వీడియో అప్లోడ్ చేసినా ఆ అబ్దుల్ కలాం ప్లేలిస్ట్ లో మాత్రమే యాడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, బుద్ధ కోర్స్ లో అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాం లో బుద్ధ కోర్స్, ఇలా కంటే దేనికి దానికి సెపరేట్ ప్లేలిస్ట్ తయారు చేసుకోవడం బెస్ట్ అన్నమాట. ఇలా మనం ఎన్నైనా సెపరేట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన రిలవెన్స్ ఏమైనా డిస్క్రిప్షన్ ఉంటే రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇక్కడ 5,000 క్యారెక్టర్ వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు సేమ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిక్ లో పెట్టాను, క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, ప్లేలిస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్లేలిస్ట్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అయిపోయిన తర్వాత డన్. డన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు కిందకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్, ఇక్కడ చూడండి, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ సెట్టింగ్స్ లో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పాను కాబట్టి ప్రతి వీడియోకి నేను ఇక్కడ సెట్ చేసుకోకర్లా, ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్తారంటే షో మోర్, షో మోర్ కి వెళ్తారు. షో మోర్ కి వెళ్ళి కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఆల్టర్డ్ కంటెంట్ అని ఉంటుంది. ఆల్టర్డ్ కంటెంట్ అనేది మనం సెట్టింగ్స్ లో సెట్ చేసుకోవడం అవదు, ప్రతి వీడియోకి అది చూస్ చేసుకోవాలి. ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఎస్ ఆర్ నో, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని యూజ్ చేసేసి సంథింగ్ రియలిస్టిక్ కాకుండా అన్రియలిస్టిక్ గా పెట్టేసి ఇలాంటి వీడియోస్ ఏమైనా పెడితే అప్పుడు ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెడతాం. కానీ మనం అలాంటి ఏం కాకుండా మన ఓనే చేస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోకి నో అని పెడతాం అనమాట. అంటే ఒక రియల్ పర్సన్ ఉన్నారు, అతను నిజంగా అలా చెయ్యకపోయినా మనం ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసేసి అలా చేసినట్టు పెట్టడం, అలాంటివి ఏమన్నా పెట్టినప్పుడు ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెడతాం అనమాట. సో అలాంటివి ఏం మనం చెయ్యం కాబట్టి ప్రతి వీడియోకి ఆల్టర్డ్ కంటెంట్ నో అని చూస్ చేసుకోవాలి, ఇది మస్ట్. నెక్స్ట్ చూడండి, నేను అక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఏమి ఇచ్చాను, జస్ట్ క్యాజువల్ గా వాయిస్ ఆఫ్ వెంత మోటివేషన్ ఏ అని మీకు చూపించడానికి పెట్టాను కదా. నేను సిస్టమ్ నుంచి అప్లోడ్ చేశాను కాబట్టి ఆ రిలవెంట్ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఇవి మీకు ఓకే అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదా ఇది నా సబ్జెక్ట్ సంబంధించింది కాదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, అది ఇంటూ చేసేస్తాను. ఇక్కడ మళ్ళీ నేను మోటివేషన్ వరకు వచ్చింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ బుద్ధా కోడ్స్ అని అలా దానికి రిలవెంట్ కీవర్డ్స్ రాసుకుంటాను. బుద్ధా కోడ్స్ లో మోటివేషనల్ కోడ్స్, ఇలా సంథింగ్ పాజిటివ్ వైబ్స్, దానికి రిలవెంట్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ కొన్ని మనం మీ సబ్స్క్రైబర్స్ ఎలా సెర్చ్ చేస్తారు రిమైనింగ్ వన్ కోడ్స్ అంటే దాన్ని ఆలోచించుకొని ఇక్కడ మనం ఒక 500 క్యారెక్టర్స్ వరకు కోడ్స్ పెట్టుకోవచ్చు, సారీ కీవర్డ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలా మొత్తం బుద్ధ, లేకపోతే మీ ఛానల్ నేమ్ పెట్టి దానికి రిలవెంటెడ్ కోడ్స్ అని అలా మొత్తం ఇక్కడ మనం 500 కాబట్టి ఒక 450 లెటర్స్ వరకు కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, పాతవి ప్రతి వీడియోకి ఒకసారి చెక్ చేసుకుని దానికి రిలవెంట్ లేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుద్ధ చేశాను కాబట్టి బుద్ధ కోట్ అని పెట్టాను, నెక్స్ట్ వీడియోకి అబ్దుల్ కలాం చేశాను అనుకోండి, బుద్ధ కోట్స్ ఇంటూ చేసేసి అక్కడ అబ్దుల్ కలాం అని యాడ్ చేస్తాను. లేదా అక్కడ మదర్ తెరీసా కోట్స్ చేశాను అనుకోండి, మదర్ తెరీసా కోట్ అని పెడతాను, మదర్ తెరీసా కోట్స్. అలా రిలవెంట్ అన్ని పెట్టి ఎంటర్ చేస్తే అలా మనకు అవుతుంది అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చేసేసాం కాబట్టి దీన్ని ఏం టచ్ చేయక్కర్లేదు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటే సేవ్. ఇప్పుడు మీకు అప్లోడ్ డిఫాల్ట్ గా నేను ఒకటి వీడియో చేసి చూపిస్తాను చూడండి. ఓహో సారీ, ఇక్కడ నాకు దీంట్లో అవ్వలేదు, వేరే ఛానల్లో చూపిస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే సేవ్.
సేవ్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా, ఒక వీడియోని మనం అప్లోడ్ చేసినప్పుడు పర్టికులర్ గా మనం ఒకే టైంలో రోజు మొబైల్ చూసుకొని చేసుకోవాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు 10 వీడియోస్ చేసేసారు. ఆ 10 వీడియోస్ ని మనం 10 డేస్ కి స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అది ఎక్కడంటే ఆప్షన్ ఇక్కడ ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా విజిబిలిటీ దగ్గర, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. స్కెడ్యూల్ స్కెడ్యూల్ కనిపిస్తుందండి. ఎస్ మ్యామ్. ఓకే. స్కెడ్యూల్ దగ్గర ఈ రోజు ఎంత డేట్ 27th, వీడు ఆల్రెడీ 28th కి సెట్ చేశాడు. నేను 28th కాదు, నాకు 28th కి ఆల్రెడీ ఒక వీడియో ఉందనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి 29th అని పెట్టుకుంటా. అంటే ఇక్కడ 12 AM అని ఉంది, నాకు 12 AM కాకుండా 1 AM కి కావాలి. సారీ, ఇదంతా AM లో ఉంది కదా, PM లేదా 7:15 AM అని పెట్టుకుంటా. ఆ, ఇదంతా పెట్టిన తర్వాత స్కెడ్యూల్ చేసేసుకుంటాను. అంటే నేను ఆ రోజు నా వీడియోని నా మొబైల్ నుంచి కానీ సిస్టమ్ నుంచి కానీ నేనేమి ఓపెన్ చేయకుండానే ఆ వీడియో ఆ టైంకి రిలీజ్ అయిపోతుంది అనమాట. డన్. డన్ చేసి సేవ్ చేసేస్తా. సో నేను స్కెడ్యూల్ వేసేసాను కాబట్టి నేను ఏ ప్లేస్ లో ఉన్నా కానీ ఆ టైంకి నా వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది. ఇవి బుద్ధ కోట్ అనే వీడియోకి నేను స్కెడ్యూల్ ఏ టైంకి వేసానో ఆ టైంకి రిలీజ్ అవుతుంది. అలా మీరు ఒక 10 వీడియోస్ చేసుకున్నప్పుడు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక వీడియో మీరు అప్లోడ్ చేసినప్పుడు రోజు ఒకే టైంకి చేయండి. ఒకే టైంకి చేయడం వలన మీ యూట్యూబ్ ఆల్గరిథం మీ సబ్స్క్రైబర్స్ చూపించే టైం ని ఫిక్స్ చేస్తుంది అనమాట. సో దాని వల్ల మీకు వాచ్ టైమ్, అలాగే వాచ్ టైం పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ వస్తారు, అలాగే రికమెండేషన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు ఒక కొటేషన్ కాబట్టి నేను ఏం చేస్తాను, ఆటోమేటిక్ గా మార్నింగ్ టైం సెట్ చేసుకుంటాను లేదా ఈవినింగ్ టైం సెట్ చేసుకుంటాను. అలా ఒకే టైం ని మీరు 10 వీడియోలు చేశారనుకోండి, ఆ 10 వీడియోలు మార్నింగ్ 7 కి చేస్తున్నారా, ఆఫ్టర్నూన్ 1 కి చేస్తున్నారా, ఈవినింగ్ 7 కి చేస్తున్నారా అనే టైం చూస్ చేసుకుని ఇంకా మీ ప్రతి వీడియో ఆ టైం కి వస్తుంది అని సబ్స్క్రైబర్స్ మైండ్ కి మీరు ఫిక్స్ చేసేసేయాలన్నమాట. అప్పుడు అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్కెడ్యూల్ కంప్లీట్ అయింది కదండి, ఇప్పుడు ఏంటంటే ఎండ్ స్క్రీన్స్ అని ఎందుకు రావట్లేదంటే, నేను జస్ట్ 11 సెకండ్ వీడియో చేశాను. మనకి ఎండ్ స్క్రీన్ ఎప్పుడు అవైలబుల్ అవుతుందంటే ఆఫ్టర్ 30 సెకండ్స్. 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియో, లాంగ్ వీడియోకి మాత్రమే మనకి ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది ఓన్లీ 11 సెకండ్స్ కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ అవ్వట్లా. బట్ కార్డ్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. కార్డ్స్ గురించి తెలుసుకుంటే కార్డ్స్ మీద క్లిక్ చేస్తాం. కార్డ్స్ వల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ మనం 5 కార్డ్స్ వరకు పెట్టుకోవచ్చు. కార్డ్స్ అంటే ఏం లేదండి, మీ ప్రీవియస్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో దీనికి రిలవెంట్ గా, లేదా బాగా పాపులర్ అయిన వీడియో దీనికి రిలవెంట్ గా ఏమైతే ఉన్నాయో అవి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవడమే. ఆ, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి వీడియో. వీడియోస్ నాకు ఇంక మిగతావి ఏం లేవు కాబట్టి చూపించట్లేదు, ఏ వీడియో అయితే అది ఆ వీడియో. అలాగే ఇక్కడ అలా మనం ఒక 5 కార్డ్స్ వరకు పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో. అలాగే ప్లేలిస్ట్ ఉందనుకోండి, ప్లేలిస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా, ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ లో పైన ఐకాన్ ఐ అని కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ లో మీకు మీరు ఎవరైనా వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, పైన మీకు కనిపిస్తూ ఉంటుంది, వాట్ కార్డ్స్ అంటాం. అలా మనం 5 సెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కార్డ్స్. ఇవన్నీ ఓకే అనుకుంటే సేవ్. అలాగే ఎండ్ స్క్రీన్స్ కూడా 4 అవైలబుల్ ఉంటాయి మీకు లాంగ్ వీడియోకి, ఆ 4 మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఒకసారి ఓకే అయిపోయింది, స్కెడ్యూల్ చేసేసుకున్నామంటే మన వీడియో పని కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే డన్. ఇప్పుడు మీకు వేరే దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ వీడియో ఉంది కదా, నేను కంటెంట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను 47 minutes వీడియో చేశాను కదా. ఇలాగే ఇక్కడ ఇక్కడ మనకి పక్కన గీతలు ఏమైతే ఉన్నాయో అది అనలిటిక్స్ అన్నమాట. అంటే ఎంతమంది వచ్చారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి మొత్తం చూసుకోవడానికి. ఇవి కామెంట్ సెక్షన్, ఇది యూట్యూబ్ లోకి వెళ్ళడం. సో నేను ఇక్కడ అనలిటిక్స్ లోకి వెళ్ళాను, సారీ, వీడియోని క్లిక్ చేసా. క్లిక్ చేసినప్పుడు చూడండి, నేను జస్ట్ ఇది రాసిన డిస్క్రిప్షన్ రాశాను, thumbnail చేంజ్ చేశాను, మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఎండ్ స్క్రీన్స్ అవైలబుల్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నాకు 48 minutes, 30 సెకండ్స్ అంటే 1 minute, 2 minute, 3 minute ఎంత వీడియో అయినా, లాంగ్ వీడియో మనం ఇలా ల్యాండ్స్కేప్ లో తీసిన వీడియో ఏదైనా సరే దానికి ఎండ్ స్క్రీన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఎండ్ స్క్రీన్స్ కి వెళ్ళా, నేను ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ 2నే ఎండ్ స్క్రీన్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఒకటి బాగా ల్యాక్స్ లో వెళ్ళిపోయింది అనుకోండి వీడియో,
అప్పుడు కూడా మీరు ఎండ్ స్క్రీన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎండ్ స్క్రీన్ ఒక వీడియో పెట్టాను కదా, నాకు ఇది వద్దు, డిలీట్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ప్లస్ కి యాడ్ చేసుకున్నా. ప్లస్ కి యాడ్ చేసి కావాలంటే ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చాలా ప్లేలిస్టులు ఉన్నాయి. ఇందులో నాకు ఎక్కువ ప్లేలిస్ట్ ఏదైనా పెట్టాలి అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇకిగై రివ్యూ, బుక్ రివ్యూ అని ఉంది, లేదా టుడే నాట్ టుమారో 216 వీడియోస్ ఉన్నాయి. ఇది పెట్టాలనుకుంటే నేను అదొకటి ఎండ్ స్క్రీన్ లో పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేశాను. ఇప్పుడు వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు. ప్లస్ కి వెళ్తాను, వీడియోకి వెళ్తాను. ఇక్కడ మనకి ఏంటంటే వీడియో ఎలిమెంట్ కింద జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. చూస్ స్పెసిఫిక్ వీడియో బెస్ట్ ఫర్ వ్యూవర్ అంటే అది యూట్యూబ్ ఇచ్చేస్తుంది. లేదు మనమే చూస్ చేసుకుందాం అంటే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు కొన్ని వీడియోస్ చూపిస్తుంది. ఆ వీడియోస్ లో మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, ఏది ఎక్కువ వీడియోస్ వెళ్ళిందని, చూసుకుని దాన్ని పెట్టేసుకోవడమే. ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, మీరు యూఆర్ఎల్ ఎక్కువ వీడియో ఉన్నది కావాలంటే ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే దానికి రిలవెంట్ వీడియో వస్తుంది, దాన్ని అన్న సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే అని సెర్చ్ చేస్తున్నాను. చూడండి, బర్త్డే అంటే నాకు నా వీడియోలో 3 బర్త్డేలు వచ్చినాయి. దాంట్లో మే మంత్ బర్త్డే నాది 31,000 వెళ్ళింది. నేను కావాలంటే ఇది కూడా క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు నేను బర్త్డే వీడియో చేస్తున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ వీడియో పెట్టాను, వర్క్ షాప్ వీడియో, బట్ ఇక్కడ ఎండ్ స్క్రీన్ థంబ్నెయిల్ బర్త్డే పెట్టకూడదు. అంటే నేను దేనికి రిలవెంట్ పెట్టాలి, యూట్యూబ్ వర్క్ షాప్ రిలవెంట్ ఎండ్ స్క్రీన్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చారనుకోండి, మనం ఒక టాపిక్ చెప్తున్నాం, దానికి సంబంధించి ప్రీవియస్ గా వేరే వీడియోలో మాట్లాడి ఉంటాము, దానికి ఎక్కువ మంది ఉన్నాం, వాళ్ళకి అది నచ్చింది అనుకోండి ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తారు. అంతేగాని ఇక్కడేమో ఒక టాపిక్ నేను ఫైనాన్షియల్ గురించి మాట్లాడి ఇక్కడ హ్యాపీ బర్త్డే ఎండ్ స్క్రీన్ పెట్టాను అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. మన సబ్స్క్రైబర్స్ వచ్చేదే ఒక దాని గురించి ఇంట్రెస్ట్ తో వస్తారు. సో దానికి రెలవెంట్ ఎండ్ స్క్రీన్ పెడితే మేబీ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా మళ్ళీ వాళ్ళు వాచ్ చేయొచ్చు అనమాట. అలా మీరు 4 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మోస్ట్ రెలవెంట్ అయితే మోస్ట్ రెలవెంట్ పెట్టుకుంటాను, లేదా చూస్ స్పెసిఫిక్ వీడియో. ఇప్పుడు నాకు వీడియో దానికి రెలవెంట్ ఏంటి, ఇది, అది యాడ్ చేస్తాను. అలా ఇప్పుడు ఇది నా రెలవెంట్ వీడియో కాదు కాబట్టి డిలీట్ చేసేస్తాను. ఇది కూడా నా రెలవెంట్ వీడియో కాదు, డిలీట్ చేసేస్తాను. ఏది రెలవెంట్ వీడియో, చూస్ స్పెసిఫిక్ వీడియో, మేబీ డే 1 2 ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు, డే 3 కూడా ఉంది కదా, అది ఇది వీడియో కాబట్టి అది అవ్వదు. ఇలా 4 వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు, TNT ఇదేంటి, నా సబ్స్క్రైబ్ బటన్ అన్నమాట. దీన్ని మాక్సిమం ఉంచుతాను, ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేయడం వల్ల కూడా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. అంటే మీ ఎండ్ స్క్రీన్ లో ఒకటి మీ సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి, రిమైనింగ్ 3 మీ రిలవెంట్ వీడియో పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఈ ఛానల్ నొక్కితే మీరు వేరే ఛానల్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎండ్ స్క్రీన్. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే సేవ్, వద్దు అనుకుంటే డిస్కార్డ్ ఎడిట్స్, సేవ్. అంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, వేరే వాళ్ళు వీడియో చూస్తున్నప్పుడు ఎండ్ లో మళ్ళీ మనకి రిలవెంట్ వీడియోస్ పెడుతూ ఉంటారు. అలాగే కార్డ్స్ చూడండి, ఇక్కడ నేను పెట్టలేదు, ఇక్కడ నేను పెట్టొచ్చు. ఏంటి, జస్ట్ క్లిక్ చేసి కర్సర్ ని ప్లస్ వీడియో, ఇది పార్ట్ 2 కాబట్టి నేను ఏం పెడతాను, పార్ట్ 1 పెడతా. అలాగే ఇంకొక ఎండ్ స్క్రీన్ పెడతాను, ప్లస్ వీడియో. ఈ రోజు ఒకటి రిలీజ్ చేశాను కదా, ఆ వీడియో పెడతా. అలా మనం ఒక 5 కార్డ్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అవన్నీ ఓకే అనుకుంటే సేవ్. ఓకే. సో ఇది మొత్తం మన వీడియో సెట్టింగ్స్ అన్నమాట. ఫస్ట్ మనం టైటిల్ రాస్తాం, డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ మన సోషల్ మీడియా లింక్స్ అన్ని ఇస్తాము. అలాగే హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తాం. మన ఛానల్ కి సంబంధించిన సంథింగ్ డిస్క్రిప్షన్ రాస్తాము. ఇవన్నీ మీకు కావాలి అంటే చాట్ జీపీటీ వెంటనే ఇస్తుంది, దాంట్లో మీరు కాపీ పేస్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ మనకి నచ్చిన thumbnail క్రియేట్ చేసుకుని క్యాన్వాలో కానీ ఎక్కడైనా దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ప్లేలిస్ట్ తయారు చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఆడియన్స్ ని ఆల్రెడీ మనం పెట్టాం కాబట్టి దాన్ని ఏం చెయ్యం, షో మోడ్ లోకి వెళ్తాం. ఇట్స్ నాట్ ఆల్టర్డ్ కంటెంట్ చూస్ చేసుకుంటాం. నో. నెక్స్ట్ ట్యాగ్స్ ఇస్తాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఇక్కడ మనం వచ్చి అది పబ్లిక్ లో ఉంటే పబ్లిక్, అక్కడ మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కావాలంటే ఏ వీడియో ఎక్కడ అనేది స్కెడ్యూల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇలా కావాలంటే ఇక్కడ ఏ ప్లేస్ లో కావాలంటే అది, అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన దాన్ని కాదు, రిలీజ్ అవ్వని దాన్ని మనం స్కెడ్యూల్ వేసుకుంటాం అనమాట. స్కెడ్యూల్ వేస్తాము, అలాగే ఎండ్ స్క్రీన్స్ పెట్టుకుంటాం మన ఛానల్, మన వీడియోకి కార్డ్స్ ని పెట్టుకుంటాం. ఇవన్నీ ఓకే అనుకుంటే సేవ్ చేసేసుకుంటాం. ఓకే, వీడియో అప్లోడ్ లో ఇంత వర్కౌట్ ఉంటుంది అనమాట, వర్కౌట్ చేయాలి మనం. సో ఇదంతా మొత్తం వీడియో అప్లోడ్స్. సేమ్ షార్ట్స్ కూడా అంతే, బట్ షార్ట్స్ అనేవి ఓన్లీ మొబైల్ నుంచి మాత్రమే చేయగలం, ఇది సిస్టమ్ నుంచి అవ్వదు. మొబైల్ కానీ సిస్టమ్ లో మనం చూసుకోగలం, దేనికి ఎంత వచ్చింది ఏంటి అనేది ఇక్కడ చూసుకోగలం. అలాగే ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి నేమ్స్ చేంజ్ చేసుకోగలం, డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోగలం. కానీ షార్ట్స్ లో మనం పిక్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు, thumbnail పెట్టుకునే ఆప్షన్ ఉండదు. అక్కడ thumbnail అనేది ఆప్షన్ మనకి కనిపించదు అనమాట, ఇష్టం వచ్చింది పెట్టుకోవడానికి ఉండదు. మన వీడియోలో రిలవెంట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కావాలంటే మనం ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి దేంట్లోనే కావాలంటే ఆ ప్లేలిస్ట్ లో టిక్ చేసుకుని డన్ చేసుకుని సేవ్ చేసుకుంటాం. అలా మనం మన టాపిక్స్ ఎన్ని ఉంటే అన్ని ప్లేలిస్టులు తయారు చేసుకోవచ్చు. సేమ్ దానిలో ఉండే ఆప్షన్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి, కీవర్డ్స్ రాసుకోవచ్చు మొత్తం అన్ని. ఓకే డన్. దీనికి ఎండ్ స్క్రీన్స్ ఉండవు, షార్ట్స్ కి రిలేటెడ్ వీడియోనే ఉంటుంది. అంటే దానికి రిలేటెడ్ వీడియో ఏదైనా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మొబైల్లో ఎలా చేసుకోవాలని పెట్టాను, దానికి రిలేటెడ్ వీడియో కస్టమైజేషన్ లాంగ్ వీడియో పెట్టాను కదా, దానికి రిలేటెడ్ పెట్టాను. ఇది వద్దు అనుకుంటే డిలీట్ చేసేస్తాను, మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ టిక్ చేసి దాని రిలేటెడ్ వీడియో ఏంటి, సెకండ్ వన్ కస్టమైజేషన్ కాబట్టి అది క్లిక్ చేస్తాను. అలా మనం ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షార్ట్. ఇక్కడ కాపీ లింక్ చేసుకుంటే ఈ యూఆర్ఎల్ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఓకే డన్. విల్ పాజ్ దిస్, స్టాప్ మై స్క్రీన్.